రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కోర్టు మెట్లెక్కారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో స్మితా సబర్వాల్ పనిచేశారు. ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ విచారించింది. 3 బ్యారేజీల నిర్మాణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పర్యవేక్షణ నాణ్యతలోనూ తన పాత్ర లేదంటున్నారు ఆమె. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించడం, సీఎంకు వివరించడం, లోపాలుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడమే తన బాధ్యత అని తెలిపారు. జిల్లాల పర్యటనకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు చెప్పడమే తనకు కేటాయించిన బాధ్యతలు అని విచారణ సందర్భంగా ఆమె జవాబు ఇచ్చినట్లు నివేదిక తెలిపింది. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కోర్టు మెట్లెక్కారు. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా కీలక హోదాలో స్మితా సబర్వాల్ పనిచేశారు. ఇప్పటికే ఆమెను ఘోష్ కమిషన్ విచారించింది. 3 బ్యారేజీల నిర్మాణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పర్యవేక్షణ నాణ్యతలోనూ తన పాత్ర లేదంటున్నారు ఆమె. ముఖ్యమంత్రి అనుమతి కోసం వెళ్లే పత్రాలను పరిశీలించడం, సీఎంకు వివరించడం, లోపాలుంటే ఆయన దృష్టికి తీసుకెళ్లడమే తన బాధ్యత అని తెలిపారు. జిల్లాల పర్యటనకు వెళ్లి కలెక్టర్లతో సమావేశం కావడం, క్షేత్రస్థాయి పరిస్థితిని సీఎంకు చెప్పడమే తనకు కేటాయించిన బాధ్యతలు అని విచారణ సందర్భంగా ఆమె జవాబిచ్చినట్లు నివేదిక తెలిపింది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి ఏదైతే పిసి ఘోష్ కమిషన్ నివేదికను ఇవ్వడం జరిగిందో, ఈ కమిషన్ కు సంబంధించినటువంటి నివేదికను కొట్టివేయాలని పిటిషన్ లో ఇటు ఆమె కోర్టు మెట్లెక్కారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కమిషన్ నివేదికను కొట్టివేయాలని తను కోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇందులో తనను అనవసరంగా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప తను ఎటువంటి తప్పు చేయలేదు అనేటువంటి విషయాన్ని ఆమె తెలియజేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించి ఏదైతే నివేదిక అనేది వెలువడడం జరిగిందో, ముఖ్యంగా ఈ పిసి ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఆమె కోర్టు మెట్లు ఎక్కడం జరిగింది. అది దీనికి సంబంధించి ప్రస్తుతం ఆమె కోర్టును ఆశ్రయించినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఒక కమిషన్ కు సంబంధించినటువంటి నివేదిక పైన అనేక మంది ఇందులో ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే మాజీ మంత్రులను కూడా హరీష్ రావుని ఇన్వాల్వ్ చేస్తూ కూడా ఇది పెద్ద రచ్చగా మారుతున్నటువంటి నేపథ్యంలోనే గతంలో సీఎంపీసీలో పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ సైతం ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి అభియోగాలు వెలువడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క పిసి ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ స్మితా సబర్వాల్ కోర్టు మెట్లెక్కి ఆమె పిటిషన్ దాఖలు చేస్తూ ఈ యొక్క కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను కొట్టేయాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసినట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.